Dear students, today I will explain 6th A group elements or 16th group elements. This group or chapter is also belongs to P block elements in second year chemistry. Very important chapter ఇది. First of all, let's learn about the elements of this chapter. So element, atomic number, electronic configuration. This table gives a clear-cut idea what are the electronic configurations and what is outermost electronic configurations. So here oxygen atomic number is 8 and sulfur 16, selenium ఈ 16కి 18 కలిపితే వస్తుంది 34, టెలూరియం 34కి 18 కలిపితే వస్తుంది 52 అండ్ పొలోనియం 52కి 32 కలిపితే వస్తుంది 84. సో 8, 8, 18, 18, 32 కలపాలి. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 8, 18, 18, 32 కలపాలి. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే హీలియం ఇంటూ 2s2 2p4 అంటే మనం ఈ షార్ట్ ఫామ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనమాట ఇది. అంటే మామూలుగా మనం 1s2 నుంచి రాస్తాం కదా, అలా ఈ హయ్యర్ అటామిక్ నెంబర్ ఉండే ఎలిమెంట్స్కి 1s2 నుంచి రాస్తే చాలా లెంతీగా అవుతుంది కాబట్టి మనం నోబుల్ గ్యాసెస్ని యూజ్ చేసుకుని రిమైనింగ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే చాలు. సో ఇక్కడ 16 ఎలక్ట్రాన్స్ ఉంటాయి సల్ఫర్లో, కాబట్టి నియాన్ ఇంటూ 3s2 3p4 రాస్తే నియాన్ 10 కాబట్టి 10 ప్లస్ 2 ప్లస్ 4 మొత్తం ఎంత అవుతుంది? 16 సరిపోతుంది. నెక్స్ట్ సెలీనియంకి ఆర్గాన్ ఇంటూ 3d10 4s2 4p4, టెలూరియంకి క్రిప్టాన్ ఇంటూ ఇక్కడ 5s2 5p4 కంటే ముందే 4d10 నిండుతుంది, సరే 4d10 5s2 5p4. సో 36 ఉంటాయి క్రిప్టాన్లో, మీరు యాడ్ చేసుకున్నారంటే 52కి సరిపోతుంది. నెక్స్ట్ జినాన్ ఇంటూ 4f14 5d10 6s2 6p4. సో మీరు కానీ ఇక్కడ అన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి పరిశీలిస్తే ఆక్సిజన్ నుండి పొలోనియం వరకు 2s2 2p4 3s2 3p4 4s2 4p4 అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ పీ సబ్ సెల్లోకి వెళ్తా ఉంది అన్నిట్లో, అందుకే ఇవి పీ బ్లాక్ ఎలిమెంట్స్. పైగా వ్యాలెన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ప్రతి ఎలిమెంట్లోనూ 2s2 2p4 3s2 3p4 ఇలా ఉంది కాబట్టి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ns2 np4. సో ఇక్కడ ns2 np4 అంటే 2 + 4 6, 6th A గ్రూప్ ఎలిమెంట్స్ కిందకి వస్తాయన్నమాట. ఇది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ మనకి మొట్టమొదటనే ప్రిపరేషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇన్ కాంటాక్ట్ ప్రాసెస్ అంటే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈ చాప్టర్లో. అందువల్ల మనం ఫస్ట్ దాన్ని తీసుకున్నాము. సల్ఫ్యూరిక్ యాసిడ్ని కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటారు, H2SO4. దాన్ని కాంటాక్ట్ ప్రాసెస్లో ఎలా తయారు చేస్తారు? మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ బై కాంటాక్ట్ ప్రాసెస్. ఇట్ ఇన్వాల్వ్స్ 3 steps. ఇండస్ట్రియల్ లార్జ్ స్కేల్లో ఈ మెథడ్ని యూజ్ చేసి తయారు చేస్తారు సల్ఫ్యూరిక్ యాసిడ్ని. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనం ఎలాగైనా సరే సల్ఫర్ డయాక్సైడ్ని తయారు చేసుకోవాలి. సల్ఫర్ డయాక్సైడ్ తయారు చేయడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి బర్నింగ్ ఆఫ్ ప్యూర్ సల్ఫర్ని గాలిలో మండిస్తే సల్ఫర్ డయాక్సైడ్ వస్తుంది. అదేవిధంగానే ఈ ప్యూర్ సల్ఫర్ దొరకడం కష్టమైనప్పుడు ఐరన్ పైరిటీస్ని కూడా గాలిలో మండిస్తే మనకి సల్ఫర్ డయాక్సైడ్ వస్తుంది. ఐరన్ పైరిటీస్ FeS2. కాబట్టి సల్ఫర్ డయాక్సైడ్ కావాలంటే మనకి ఈ 2 విధానాలు మనకి అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఫార్మేషన్. ఇప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ తయారు చేసాము ఫస్ట్ స్టెప్లో. సెకండ్ స్టెప్లో సల్ఫర్ ట్రైఆక్సైడ్ తయారు చేయాలి. సల్ఫర్ డయాక్సైడ్ ఈజ్ ఆక్సిడైజ్డ్ క్యాటలిటికలీ విత్ అట్మాస్ఫిరిక్ ఎయిర్ టు సల్ఫర్ ట్రైఆక్సైడ్. ఇక్కడ వెనీడియం పెంటాక్సైడ్ని క్యాటలిస్ట్గా తీసుకొని సల్ఫర్ డయాక్సైడ్ని కానీ మండిస్తే గాలిలో ఆక్సిడేషన్ చేస్తే సల్ఫర్ ట్రైఆక్సైడ్ వస్తుంది. ఇది ఒక ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అనమాట. నెక్స్ట్ సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఈజ్ అబ్జార్బ్డ్ ఇన్ H2SO4. ఈ సల్ఫర్ ట్రైఆక్సైడ్
ఈ సల్ఫర్ ట్రయాక్సైడ్ మళ్ళీ మనం H2SO4తో రియాక్ట్ చెందిస్తే అది ఓలియంగా మారుతుంది. H2S2O7ని ఓలియం అంటారు. పైరోసల్ఫ్యూరిక్ యాసిడ్ ఇది H2S2O7. ఈ H2S2O7ని వాటర్తో కానీ కలిపామంటే, హైడ్రాలసిస్ చేసామంటే మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ వస్తుంది. సో ద రియాక్షన్స్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ H2SO4 టేక్స్ ప్లేస్ ఇన్ ప్లాంట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ పార్ట్స్. ద పార్ట్స్ యూజ్డ్ టు ఫంక్షన్స్ ఆఫ్ దీస్ పార్ట్స్ ఇన్ కాంటాక్ట్ ప్రాసెస్ ఆర్. సో ఈ కాంటాక్ట్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి 3 వేరియస్ స్టెప్స్, కెమికల్ రియాక్షన్స్ ఇప్పటి వరకు మనం చూసాం. అంటే మొదట సల్ఫర్ డయాక్సైడ్ని తయారు చేసుకోవాలి. దాన్ని క్యాటలిస్ట్ సహాయంతో, అంటే ఏదైతే మనం క్యాటలిస్ట్ యూజ్ చేస్తామో వెనీడియం పెంటాక్సైడ్, ఆ వెనీడియం పెంటాక్సైడ్ క్యాటలిస్ట్ సహాయంతో సల్ఫర్ ట్రయాక్సైడ్గా మార్చుకోవాలి. ఆ తర్వాత సల్ఫర్ ట్రయాక్సైడ్ని ఓలియంగా మార్చుకోవాలి. ఓలియంని హైడ్రాలిసిస్ చేస్తే ఖచ్చితంగా అది H2SO4ని ఇస్తుంది. సో ఇప్పుడు ఈ కాంటాక్ట్ ప్రాసెస్లో మన ఒక డయాగ్రామ్ ఉంది. ఈ డయాగ్రామ్ ఎలా అర్థం చేసుకోవాలి ఒకసారి చూడండి. ఇక్కడ ఎయిర్, గాలి పంపిస్తాం అనమాట. సల్ఫర్ని ఇక్కడ పంపించి, సల్ఫర్ బర్నర్స్ ఉంటాయి ఇక్కడ. ఐరన్ పైరిటీస్ నుంచి కూడా సల్ఫర్ డయాక్సైడ్ని తయారు చేసుకోవచ్చు. సల్ఫర్ని మండిస్తారు బాగా. సల్ఫర్ని మండించినప్పుడు ఇదేమవుతుంది, సల్ఫర్ డయాక్సైడ్గా మారుతుంది. ప్లస్ ఇంకా కొంత ఆక్సిజన్, అంటే వినియోగించకుండా ఉండే ఆక్సిజన్ కూడా దీంట్లో ఉంటుంది. ఈ విధంగా సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ ఆక్సిజన్ మిక్సరు ప్లస్ ఇంకేదైనా డస్ట్ పార్టికల్స్, ఒకవేళ కానీ ఇక్కడ ఐరన్ పైరిటీస్ తీసుకుంటే దాని ఆర్సనిక్ డస్ట్ ఉంటుంది అనమాట దాంట్లో ఐరన్ పైరిటీస్లో. కాబట్టి ఈ సల్ఫర్ డయాక్సైడ్ ఆక్సిజన్ల మిక్సర్ని డస్ట్ ఛాంబర్లోనికి పంపిస్తారు. ఈ డస్ట్ ఛాంబర్లో పైనుంచి ఒక లిక్విడ్ని, స్టీమ్ అనమాట అది, ఆ స్టీమ్ని పైనుంచి కిందికి వదులుతూ ఉంటారు. కింద నుంచి ఈ సల్ఫర్ డయాక్సైడ్, ఆక్సిజన్ను, ఈ డస్ట్ అవంతా కూడా కింద నుంచి పంపిస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ స్టీము ఈ సల్ఫర్ డయాక్సైడ్ ఆక్సిజన్తో పాటు ఉండే డస్ట్ ఏదైతే ఇంప్యూరిటీస్ ఉంటాయో అవన్నిటినీ కూడా ఏం చేస్తుందంటే డస్ట్ ఛాంబర్లో అడుగు భాగానికి వచ్చేటట్టు చేస్తుంది. ఆ తర్వాత ఈ సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ ఆక్సిజన్ మిక్సర్ని మనం కూల్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ హీట్ చేసాం కదా, కూల్ చేయాలి. అప్పుడు ఈ కూలర్స్ గుండా పంపిస్తారు. ఇది రింగులుగా ఉంటుంది ఈ పైపు చుట్టూ కూల్ వాటర్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, కండెన్సర్ అది. మరి ఈ విధంగా సల్ఫర్ డయాక్సైడ్ ఆక్సిజన్ గ్యాస్ని కూల్ చేసిన తర్వాత దాన్ని ఈ డ్రైయర్ దీంట్లోకి కాన్సన్ట్రేటెడ్ H2SO4 పైనుంచి వదులుతూ ఉంటారు. దీన్ని డ్రైయింగ్ టవర్ అంటారు. ఈ టవర్లోని పంపిస్తారు. ఈ టవర్లోకి పంపించిన తర్వాత మళ్ళీ ఇంకేదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి, డ్రై అవుతుంది. అంటే దాంట్లో తేమకు సంబంధించినటువంటి పార్టికల్స్ ఏవైనా ఉంటే కూడా అవి తొలగిపోతాయి. చివరికి ఈ సల్ఫర్ డయాక్సైడ్ ఆక్సిజన్ల మిక్సర్ని ఈ ఆర్సెనిక్ ప్యూరిఫైర్లోకి పంపిస్తారు. ఈ ఆర్సెనిక్ ప్యూరిఫైర్లో ఈ రకరకాల ఛాంబర్స్ ఉంటాయి. వీటిపైన ఫెరిక్ హైడ్రాక్సైడ్ ఉంటుంది, FeOH థ్రైస్ ఉంటుంది. ఆర్సెనిక్ ఏదైనా కానీ మలినంగా ఉన్నట్లయితే, ఇంప్యూరిటీగా ఉన్నట్లయితే ఇక్కడ ఉండేటటువంటి ఈ ఛాంబర్లో అది తొలగించబడుతుంది. ఫైనల్గా ఈ సల్ఫర్ డయాక్సైడ్ ఆక్సిజన్ల మిక్సర్ ఇది, ఈ మిక్సర్ని టెస్టింగ్ బాక్స్లోకి పంపిస్తారు. టెస్టింగ్ బాక్స్ అంటే ఇంకేదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నాయా, ఈ టెస్టింగ్ బాక్స్ బయట నుంచి చూసే విధంగా గాజుతో తయారు చేయబడి ఉంటుంది. బయట నుంచి చూసామంటే లోపల డస్ట్ పార్టికల్స్ ఉన్న లైట్ వేస్తారనమాట వెలుపల నుంచి. ఆ లైట్, బీమ్ ఆఫ్ లైట్ ఆ గ్యాస్ గుండా, అంటే సల్ఫర్ డయాక్సైడ్ ఆక్సిజన్ల మిశ్రమం గుండా వెళ్ళినప్పుడు ఆ లైట్కి ఫోకస్కి లోపల ఉండే డస్ట్ కూడా కనిపిస్తుంది. ఆ విధంగా డస్ట్ రిమూవ్ చేస్తారన్న. డస్ట్ని కూడా తెలుసుకొని దాన్ని మళ్ళీ కూడా ఒకవేళ డస్ట్ ఉనింది అనుకుందాం బయట నుంచి చూసినప్పుడు, వెంటనే మళ్ళీ దాన్ని డ్రైయింగ్ టవర్లోకి పంపిస్తారు, ఆర్సెనిక్ ప్యూరిఫైర్లోకి పంపిస్తారు, డస్ట్ ఛాంబర్లోకి మళ్ళీ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తారు. అంటే ఏ మాత్రం చిన్న డస్ట్ పార్టికల్ కూడా ఈ సల్ఫర్ డయాక్సైడ్తో ఉండడానికి వీలు లేదు. ఇలా తయారైనటువంటి ప్యూరిఫై అయినటువంటి సల్ఫర్ డయాక్సైడ్ నేరుగా ఈ కాంటాక్ట్ టవర్లోకి వెళ్తుంది. ఇక్కడ అన్ని వాల్వ్స్ ఉంటాయి, ఛాంబర్స్ ఉంటాయి. వీటిలో ఇంకేదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే కూడా రిమూవ్ చేయబడతాయి. రిమూవ్ చేయబడి ఇక్కడ వెనీడియం పెంటాక్సైడ్ ఉంటుంది. వెనీడియం పెంటాక్సైడ్ క్యాటలిస్ట్. ఆ క్యాటలిస్ట్ సమక్షంలో సల్ఫర్ డయాక్సైడ్ ఆ వచ్చినటువంటి ఆక్సిజన్తోనే కలిసి సల్ఫర్ ట్రయాక్సైడ్గా మారిపోతుంది. సో మనకు కావాల్సింది మెయిన్ సల్ఫర్ ట్రయాక్సైడే. అంటే కాంటాక్ట్ ప్రాసెస్లో సల్ఫ్యూరిక్ యాసిడ్నే మనం తయారు చేసేది.
సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజీగా తయారవుతుంది సల్ఫర్ ట్రయాక్సైడ్ ఉంటే. కాబట్టి సల్ఫర్ ట్రయాక్సైడ్, ప్యూరిఫైడ్ సల్ఫర్ ట్రయాక్సైడ్ ఇక్కడ జనరేట్ అవుతుంది. దీనిని ఈ కాన్సన్ట్రేటెడ్ H2SO4 టవర్, ఇది పైనుంచి కాన్సన్ట్రేటెడ్ H2SO4ని స్ప్రింకిల్ చేస్తూ ఉంటారు, కింద నుంచి సల్ఫర్ ట్రయాక్సైడ్ వస్తుంది. అప్పుడు ఈ సల్ఫర్ ట్రయాక్సైడ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4తో కలిసి ఓలియంగా మారుతుంది. ఓలియం అంటే తెలుసు కదా, H2S2O7. ఆ ఓలియంని మనం వాటర్తో కానీ కలిపామంటే అక్కడ H2SO4గా మనకి ఈ క్రింది భాగంలో ఉండేటటువంటి బీకర్లో అది తీసుకోబడుతుంది. సో ఈ విధంగా కాంటాక్ట్ ప్రాసెస్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ని తయారు చేస్తారు. సో దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి స్టెప్స్ ఇక్కడ రాసాము మనం. ఫస్ట్ సల్ఫర్ బర్నర్స్ ఉంటాయి, ఆ సల్ఫర్ బర్నర్స్ను ఉపయోగించుకొని సల్ఫర్నైనా సరే, ప్యూర్ సల్ఫర్నైనా ఐరన్ పైరిటీస్ అన్న వేడి చేస్తే మనకి సల్ఫర్ డయాక్సైడ్ వస్తుంది అని చెప్పుకున్నాం. ఈ సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ ఆక్సిజన్ మిశ్రమాన్ని ఏం చేస్తారంటే స్క్రబ్బింగ్ అంటే డస్టింగ్ అండ్ స్క్రబ్బింగ్ టవర్ మీద పంపిస్తారు. అక్కడ పూర్తిగా డస్ట్ పార్టికల్స్ కొంత తొలగించిన తర్వాత స్టీమ్ కండెన్సెస్ ద డస్ట్ పార్టికల్స్. ద నెక్స్ట్ మిక్చర్ పాస్డ్ త్రూ ది ఆర్సెనిక్ ప్యూరిఫైయర్ which is long tower containing cells of heated ferric hydroxide. Arsenic compound of present are absorbed. అదేవిధంగా నెక్స్ట్ ద మిక్చర్ ఈజ్ పాస్డ్ త్రూ ద డ్రైయింగ్ టవర్ వేర్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఈజ్ యూజ్డ్ టు డ్రై ద మిక్చర్. ద మిక్చర్ ఈజ్ నెక్స్ట్ పాస్డ్ త్రూ an arsenic purifier which is a long tower containing cells of heated ferric hydroxide. Arsenic compounds are absorbed. సో ఇక్కడ ఈ పాయింట్ ఉంది, ఈ 4th పాయింట్ ఇక్కడ కొట్టేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి, ఇది రాయకూడదు. దాని బదులు మళ్ళీ ఇక్కడ రాశారు 5th పాయింట్కి రాశారంటే 3rd పాయింట్ అయిన తర్వాత ఇది 4th పాయింట్. ఈ 4th పాయింట్ తర్వాత 5th పాయింట్. సో నెక్స్ట్ ద మిక్చర్ ఈజ్ పాస్డ్ త్రూ ది టెస్టింగ్ టవర్. తర్వాత టెస్టింగ్ టవర్ ఈజ్ ఎ బిగ్ బ్లాక్ బాక్స్ విత్ ఎ గ్లాస్ విండో. నేను చెప్పాను కదా, టెస్టింగ్ టవర్లో ఇంకా డస్ట్ ఏమన్నా ఉంటే చూసి అక్కడి నుంచి ఆక్సిడేషన్ టవర్, లాస్ట్ టవర్ అనమాట. This tower consists of cylindrical towers containing a series of vertical tubes filled with platinized asbestos or V2O5 vanadium pentoxide catalyst. So the tubes with catalyst can be heated electrically to the temperature of 450 degrees Celsius. వేడి చేస్తారు వాటిని కరెంట్ పంపించి. The heating is required initially only as the oxidation of series of exothermic and temperature is maintained once the reaction starts. Absorption of SO3. SO3 is absorbed concentrated H2SO4 to form oleum. Then oleum is converted to H2SO4 mixing with calculated amount of soft water. సో ఇది కాంటాక్ట్ ప్రాసెస్లో కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ని తయారు చేసేటటువంటి పద్ధతి. వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ డయాగ్రామ్. నెక్స్ట్ ఓజోన్ గురించి నెక్స్ట్ టాపిక్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఓజోన్ గురించి నేర్చుకుందాం. ఓజోన్ సింబల్ ఏంటి? O3. ప్రిపరేషన్ ఎలా చేస్తారు? చాలా సింపుల్ ప్రిపరేషన్. ఓజోన్ ఈజ్ ప్రిపేర్డ్ బై ప్యూర్ కోల్డ్ అండ్ డ్రై ఆక్సిజన్ గ్యాస్ ఈజ్ సబ్జెక్టెడ్ టు సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్. అంటే ఒక ట్యూబ్ ఉంటుంది, ఆ ట్యూబ్ లోపలికి ఈ యొక్క డ్రై ఎయిర్ని పంపించి బయటంతా కూడా కరెంట్ని సర్క్యులేట్ చేస్తారు. దాన్ని సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్కి ఆ గ్యాస్ లోన్ అవుతుంది. అప్పుడు మనకి మొత్తం మనం పంపించినటువంటి ఎయిర్ అంతా కూడా దానిలో కొంత భాగం ఓజోన్ గాను కొంత భాగం ఆక్సిజన్నే ఉంటుంది. ఈ ఆక్సిజన్ ఓజోన్ కలిసినటువంటి మిక్చర్ వెలుపలికి వస్తుంది అక్కడ ఇన్స్ట్రుమెంట్ నుంచి. దాన్ని ఏమంటారంటే ఓజనైజ్డ్ ఆక్సిజన్ అంటారు. సో మొత్తం మీద దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి కెమికల్ రియాక్షన్ ఇది. ఆక్సిజన్ పంపిస్తే ఓజోన్గా మారింది. సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్. సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అంటే డైరెక్ట్గా గ్యాస్ నుంచి మనం కరెంటు పంపించకుండా ఆ ఇన్స్ట్రుమెంట్కి చుట్టూ కరెంటు పంపిస్తే లోపల ఉండేటటువంటి ఎయిర్ సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్కి లోన్ అవుతుంది. సో ఇక్కడ కెమికల్ ప్రాపర్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనికి సంబంధించిన, ఓజోన్కి సంబంధించి. సో ఇక్కడ ఓజోన్ ఇవి ఆక్సిడేషన్ ప్రాపర్టీస్. ఓజోన్ ఆక్సిడైజెస్ బ్లాక్ లెడ్ సల్ఫైడ్ టు వైట్ లెడ్ సల్ఫేట్. PbS నుంచి PbSO4గా మారుస్తుంది. పొటాషియం ఐడైడ్ని అయోడిన్గా మారుస్తుంది. ఈ చర్యలంతా ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది చూడండి. అంటే ఆక్సిడేషన్ ప్రాపర్టీ ఇది. ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఓజోన్ పనిచేస్తూ ఉంది. అంటే ఇతర పదార్థాలని ఆక్సిడేషన్ చేస్తూ ఉంది కాబట్టి ఓజోన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని అంటారు. అదేవిధంగా రియాక్షన్ విత్ Hg వెరీ ఇంపార్టెంట్. ఇది ఈ ఓజోన్ Hgతో రియాక్ట్ అయిందంటే Hg2O వస్తుంది. దీన్ని మెర్క్యూరియస్ ఆక్సైడ్ అంటారు, Hg2O. మరి ఇటువంటి Hg2O పాత్ర అంటే ఆ టెస్ట్ ట్యూబ్ వాల్స్కి అంటుకొని బాగా మినిస్కస్ని కోల్పోతుంది. అంటే పాదరసం మామూలుగా ఒక లిక్విడ్ మెటల్ కదా, అంటే ప్రవహిస్తుంది కదా, ఒక చోటు ఇంకో చోటుకి ఈజీగా ఫ్లో అవుతుంది కదా.
కానీ ఈ టెస్ట్ వల్ల అది అతుక్కుపోతుంది, దాని యొక్క మెనిస్కస్ అంటే ఈ ఫ్లో అవడాన్ని ఆపేస్తుంది. దానివల్ల దాన్ని ఏమంటారంటే దిస్ ఈజ్ కాల్డ్ టెయిలింగ్ ఆఫ్ మెర్క్యూరీ, అంటే పాదరసం ఏడవడం అంటారు తెలుగులో అయితే. టెయిలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అంటే ఆ విధంగా అతుక్కుపోతుంది, అది ముందుకి ఫ్లో అవడానికి కూడా లేకుండా అయిపోతుంది. దానికి కారణము ఓజోన్. రియాక్షన్ విత్ ఏజీ, ఇది సిల్వర్ వెండి మామూలుగా మనకి మెరుస్తూ ఉంటుంది కదా వైట్గా, అటువంటి దాన్ని సిల్వర్ ఆక్సైడ్గా మార్చేస్తుంది, బ్లాక్గా మారిపోతుంది. కాబట్టి సిల్వర్ పాత్రలు కానీ ఉంటే ఓజోన్ కానీ పంపిస్తే సిల్వర్ ఆక్సైడ్గా మారిపోతుంది. రియాక్షన్ విత్ C2H4 ఎథిలిన్తో ఈ ఓజోన్ రియాక్ట్ చెందిస్తుంది. అంటే ఓజోనాలసిస్ అంటారు దీన్ని. ఈ ఓజోనాలిసిస్ టెస్ట్ ఆల్కీన్స్ ఆల్కైన్స్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్లో ఏ రెండు కార్బన్ల మధ్య డబుల్ బాండ్ ఉంది, ఏ రెండు కార్బన్ల మధ్య ట్రిపుల్ బాండ్ ఉందో కనుక్కోవడానికి ఒక టెస్ట్ అనమాట ఇది ఓజోనాలిసిస్ అనేది. సో ఇక్కడ ఓజోన్ ఎథిలిన్ తీసుకుందాం, CH2 డబుల్ బాండ్ CH2, అది ఓజోన్తో రియాక్ట్ అయిందంటే ఇలా ఎథిలిన్ ఓజనైడ్ ఏర్పడుతుంది. ఇది ఎథిలిన్ ఓజనైడ్. CH2కి మధ్య డబుల్ బాండ్ లేకుండా పోతుంది. ఆ డబుల్ బాండ్ ప్లేస్లో కింద 2 ఆక్సిజన్లు చేరుతాయి, పైన ఒక ఆక్సిజన్. అప్పుడు ఈ ఆక్సిజన్ ఇట్లా జింక్తో కలిసి ZnOగా లేదా H2Oతో కలిసి H2O2 వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆక్సిజన్కి మధ్య ఉండే బాండ్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి CH2O 2CH2O, దీన్ని ఫార్మాల్డిహైడ్ అంటారు. ఫార్మాల్డిహైడ్ ఏర్పడుతుంది. ఆ తర్వాత ఈ H2O2 మళ్ళీ H2O గాను ఆక్సిజన్ గాను జింక్ క్యాటలిస్ట్ సమక్షంలో మారిపోతుంది. సో దాన్ని ఇక్కడ రాసాం. ఆన్ రియాక్ట్స్ విత్ C2H4 ఎథిలిన్ ఫార్మ్ ఎథిలిన్ ఓజనైడ్. ఇది ఒక అడిషన్ రియాక్షన్, ఈ రెండు కలిసి ఇది ఏర్పడుతుంది. దీన్ని ఎథిలిన్ ఓజనైడ్ అంటారు. ఆన్ హైడ్రాలసిస్, దీన్ని నీటితో అంటే ఆన్ హైడ్రాలసిస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ జింక్, అందుకే Zn+H2O రాసాం, ఫార్మాల్డిహైడ్ వస్తుంది. జింక్ ప్రివెంట్స్ ఫర్దర్ ఆక్సిడేషన్ ఆఫ్ ఓజోనాలసిస్ products by decomposing H2O2 formed. నెక్స్ట్ రిడక్షన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఓజోన్. ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్ అయిపోయినాయి. రిడక్షన్ ప్రాపర్టీస్ అంటే ఓజోను ఆక్సిడైజింగ్ ఏజెంట్ గాను రిడక్షన్ ఏజెంట్ గాను రెండింటిగాను అది ప్రవర్తిస్తుంది. రిడక్షన్ విత్ H2O2, ఓజోన్ కన్వర్ట్స్ పెరాక్సైడ్స్ టు ఆక్సైడ్స్. ఇక్కడ H2O2 ఉంది, ఓజోన్తో రియాక్ట్ అయితే H2Oగా మారిపోతుంది. అంటే ఒక ఆక్సిజన్ తగ్గింది కాబట్టి దీన్ని రిడక్షన్ అంటారు. అదేవిధంగా రియాక్షన్ విత్ బేరియం పెరాక్సైడ్, BaO2 బేరియం పెరాక్సైడ్ అంటారు. ఓజోన్ కన్వర్ట్స్ బేరియం పెరాక్సైడ్ టు బేరియం ఆక్సైడ్. ఈ విధంగా రిడక్షన్ని తెలియజేస్తుంది అది. నెక్స్ట్ మనము గ్రూప్ 17 ఎలిమెంట్స్కి వెళ్దాం. గ్రూప్ 17 ఎలిమెంట్స్ని హాలోజన్స్ అంటారు. ఈ హాలోజన్స్ సంబంధించినటువంటి బాక్స్ ఇక్కడ మనం వేసాము. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాంటైన్, వీటిని గ్రూప్ 17 ఎలిమెంట్స్ అంటారు. సముద్ర లవణాల నుంచి అంటే సీ సాల్ట్స్ నుంచి ఎక్కువగా లభిస్తాయి కాబట్టి వీటికి హాలోజన్స్ అని పేరు వచ్చింది. అటామిక్ నెంబర్ 9, 9కి 8 కలిపితే 17, 17కి 8 కలిపితే 35, 17కి 18 కలిపితే 35, 35కి 18 కలిపితే 53, 53కి 32 కలిపితే 85. నేను ఆర్డర్ చెప్పాను ఫస్ట్ చాప్టర్ చెప్పేటప్పుడు ఏ ఆర్డర్లో కలపాలి అని చెప్పాను, దాన్ని చూసుకోండి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఈ హాలోజన్స్ అన్నిటికి కూడా వ్యాలెన్సీ సెల్ కానీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే 2s2 2p5, 3s2 3p5 ఎట్లా వస్తున్నాయి కాబట్టి ns2 np5 అనేది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అవుతుంది. వీటిలో అతి ముఖ్యమైనది ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ క్లోరిన్. క్లోరిన్ ఎలా ప్రిపేర్ చేస్తారు అని. క్లోరిన్ ప్రిపేర్ చేసే మెథడ్ని నెల్సన్ మెథడ్ అంటారు. ఈ నెల్సన్ మెథడ్ కానీ మనం చూసినట్లయితే ఒక యూ షేప్డ్ స్టీల్ వెజల్ ఉంటుంది. ఈ యూ షేప్డ్ స్టీల్ వెజల్ రంధ్రాలు కలిగి ఉంటుంది, సమాన దూరంలో రంధ్రాలు కలిగి ఉంటుంది. లోపల ఆస్బెస్టాస్ పోత పోస్తారు ఈ యూ షేప్డ్ స్టీల్ వెజల్కి. ఈ యూ షేప్డ్ స్టీల్ వెజలే మనకి క్యాథోడ్గా పనిచేస్తుంది, అంటే ఆ పాత్రే క్యాథోడ్గా పనిచేస్తుంది. మరి దీని లోపల సోడియం క్లోరైడ్ సొల్యూషన్ తీసుకుంటారు, బ్రెయిన్ సొల్యూషన్ తీసుకుంటారు. ఈ సోడియం క్లోరైడ్ సొల్యూషన్లో మునిగేటట్లు ఒక గ్రాఫైట్ రాడ్ పెడతారు. ఈ గ్రాఫైట్ రాడ్ అంటే యానోడ్గా పనిచేస్తుంది. సో దీన్ని గ్రాఫైట్ రాడ్ ఇక్కడ నుంచి వైర్ వచ్చింది కదా, దీన్ని తీసుకెళ్లి బ్యాటరీ యొక్క ప్లస్కి, దీన్ని తీసుకెళ్లి బ్యాటరీ యొక్క మైనస్కి ఇస్తారనమాట. యానోడ్ వద్ద ఒక మామూలుగా ఏదైనా వెలువడడానికి, ఇక్కడ క్లోరిన్ గ్యాస్ వెలువడడానికి ఒక పైపు అవుట్లెట్ అంటారు, అది ఇక్కడ పెట్టారు. అదేవిధంగానే ఈ మొత్తం ఏర్పాటుని మనం అంటే ఇక్కడ ఉండేటటువంటి స్టీల్ పాత్ర ఇవన్నీ కూడా ఈ విధంగా ఉండేటటువంటి పటంలో చూపినట్లు ఉండేటటువంటి ఒక స్క్వేర్ టైప్ స్టీల్, అంటే ఇది స్టీల్ ట్యాంక్. ఈ స్టీల్ ట్యాంక్లో పెడతారు, ఇట్లా మళ్ళీ ఈ విధంగా వేలాడదీస్తారు. సో ఈ స్టీల్ ట్యాంక్ కింది భాగంలో, అడుగు భాగంలో ఈ సోడియం హైడ్రాక్సైడ్ని అంటే ప్రొడ్యూస్ చేసుకోవడం కోసం, ప్రొక్యూర్ చేసుకోవడం కోసము ఒక బీకర్ ఉంటుంది కింది భాగంలో.
సో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి పార్ట్స్ చూస్తే, ఇది హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవ్వడానికి ఇక్కడ ఉండేటటువంటి క్యాథోడ్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి అవుట్లెట్, ఇది క్లోరిన్ గ్యాస్ రిలీజ్ అయ్యేదానికి ఫ్రెష్ బ్రెయిన్ అంటే సోడియం క్లోరైడ్ సొల్యూషన్ దీంట్లో తీసుకుంటారని చెప్పాను కదా, దాన్ని వేయడానికి ఒక పైపు, అదేవిధంగా స్టీమ్ పంపించడానికి కింది నుంచి ఒక పైపు, అదేవిధంగా సోడియం హైడ్రాక్సైడ్ వెలుపలకు తీయడానికి ఒక పక్క గొట్టం ఉంది. పర్ఫోరేటెడ్ స్టీల్ క్యాథోడ్, ఇది స్టీల్ పాత్ర, పర్ఫోరేటెడ్ అంటే సమాన దూరం రంధ్రాలు చేయబడింది. మరి ఆ రంధ్రాల్లో సోడియం క్లోరైడ్ సొల్యూషన్ బయట రావాలి కదా, బయట రాకుండా ఉండడం కోసమే ఆస్బెస్టాస్ పూత పూయబడడం జరిగిందనమాట. ఇది నెల్సన్ సెల్లో ఉపయోగించేటటువంటి చాలా ఇంపార్టెంట్ డయాగ్రమ్. ఇది నెల్సన్ సెల్ అంటారు. ఈ సెల్ను ఉపయోగించి మనం ఏం తయారు చేశారు, ఇక్కడ క్లోరిన్ వస్తూ ఉంది, హైడ్రోజన్ వస్తూ ఉంది, సోడియం హైడ్రాక్సైడ్, 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఏది, ఈ 3 ప్రోడక్ట్లో మనకు కావాల్సింది ఏది, ఇప్పుడు హాలోజన్స్ తయారు చేస్తున్నాం కదా, కాబట్టి క్లోరిన్ గ్యాస్. క్లోరిన్ గ్యాస్ ఎక్కడ వస్తుంది, యానోడ్ వద్ద క్లోరిన్ గ్యాస్ మనకి లభిస్తుంది. ఒకసారి ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ చూద్దాం. ఇన్ దిస్ ప్రాసెస్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్, దాన్నే బ్రెయిన్ సొల్యూషన్ అంటారు, ఈజ్ ఎలక్ట్రోలైజ్డ్ అండ్ CL2 is obtained at anode due to the oxidation of chlorine ions. H2 is liberated at cathode by the reduction of H2O. The reactions are represented as follows. ఫస్ట్ సోడియం క్లోరైడ్ Na+Cl- లా విడిపోతుంది. AQ అంటే ఆక్వా సొల్యూషన్ అని, వాటర్ కలిపినటువంటి సొల్యూషన్ అని. సోడియం క్లోరైడ్ వాటర్లో కలిపితే ఆక్వా సోడియం క్లోరైడ్ వస్తుంది అనమాట. అదేవిధంగా అది Na+Cl- గా విడిపోతుంది, అయనైజేషన్ అంటారు. మరి ఇప్పుడు క్యాథోడ్ వద్ద ఏం జరుగుతుందంటే 2H2O అంటే 2 వాటర్ మాలిక్యూల్స్ 2 ఎలక్ట్రాన్ని అబ్జార్బ్ చేసుకుని గెయిన్ చేసుకుని H2 గాను 2OH- గాను మారుతాయి. అది యానోడ్ వద్ద ఏం జరుగుతుందంటే, యానోడ్ అంటే ప్లస్, యానోడ్ వద్ద 2Cl- అండ్ Cl2 గాను 2 ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తాయి. అదేవిధంగా ఇంకా ఓవరాల్ రియాక్షన్ ఏంటంటే, ఈ ఏర్పడినటువంటి Na+ అయాన్స్ ఈ OH- అయాన్స్తో కలిసి సోడియం హైడ్రాక్సైడ్గా మారుతాయి. ఈ సోడియం హైడ్రాక్సైడ్ మనకి ఇంతకుముందు ఒక డయాగ్రమ్ చూపించాం కదా, దాని అడుగు భాగంలో ఒక పాత్ర ఉంటుంది, అక్కడ రిసీవ్ చేసుకోబడుతుంది. మరి ప్రాసెస్, నెల్సన్ సెల్ కన్సిస్ట్ U-shaped perforated steel cathode lined inside with asbestos. This suspended in a rectangular iron tank. నేను ఇంతకుముందు చెప్పాను కదా, సస్పెండెడ్ అంటే వేలాడదీయడం. రెక్టాంగులర్ ఐరన్ ట్యాంక్లో ఈ మొత్తం ఏర్పాటుని వేలాడదీస్తారు. గ్రాఫైట్ రాడ్ అరేంజ్డ్ ఇన్ కాంటాక్ట్ విత్ బ్రెయిన్ సొల్యూషన్ యాక్ట్స్ యాజ్ యానోడ్. గ్రాఫైట్ రాడ్ యానోడ్గా పనిచేస్తుంది. క్లోరిన్ గ్యాస్ ఈజ్ లిబరేటెడ్ అట్ ది యానోడ్. H2 అండ్ NaOH ఆర్ వాల్యుబుల్ బై ప్రోడక్ట్స్. మనకు కావాల్సింది క్లోరిన్ కాబట్టి ఆ క్లోరిన్ మెయిన్ ప్రోడక్ట్ అవుతుంది, మిగతా అన్నీ కూడా బై ప్రోడక్ట్స్ అవుతాయి. మరి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ క్లోరిన్ మనం చూస్తే, రియాక్షన్ విత్ సోడియం హైడ్రాక్సైడ్. సో సోడియం హైడ్రాక్సైడ్, కోల్డ్ సోడియం హైడ్రాక్సైడ్ ఉన్నట్టయితే సోడియం హైపోక్లోరైట్ వస్తుంది, NaOCl అంటారు. అదే హాట్ సోడియం హైడ్రాక్సైడ్తో అయితే సోడియం క్లోరైడ్, సోడియం క్లోరేట్ వస్తాయి. వెరీ ఇంపార్టెంట్ ఈ సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్షన్స్ రెండు కూడా ఇంపార్టెంటే. అమ్మోనియాతో రియాక్ట్ అయితే మాత్రం ఎక్సెస్ ఆఫ్ క్లోరిన్ తీసుకున్నప్పుడు ఏమో నైట్రోజన్ ట్రైక్లోరైడ్ వస్తుంది, అదే అమ్మోనియా ఎక్సెస్గా ఉంటే మాత్రం అమ్మోనియం క్లోరైడ్ వస్తుంది, ఇది కూడా ఇంపార్టెంటే. క్లోరిన్ రియాక్ట్స్ విత్ డ్రై స్లేక్ లైమ్ టు ఫామ్ బ్లీచింగ్ పౌడర్. డ్రై స్లేక్ లైమ్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ స్లేక్ లైమ్ అంటారు, అది క్లోరిన్తో రియాక్ట్ అందిస్తే CaOCl2 కాల్షియం ఆక్సీక్లోరైడ్ వస్తుంది, దాన్ని బ్లీచింగ్ పౌడర్ అంటారు. అదేవిధంగా క్లోరిన్ రియాక్ట్స్ విత్ ఐరన్ టు ఫామ్ ఫెర్రిన్ క్లోరైడ్. అదేవిధంగానే క్లోరిన్ రియాక్ట్స్ విత్ Na2S2O3 సొల్యూషన్ టు ఫామ్ సల్ఫర్. సో Na2S2O3 సోడియం థయోసల్ఫేట్ అంటారు, దీన్ని హైపో అని కూడా అంటారు. ఈ సోడియం థయోసల్ఫేట్తో క్లోరిన్ రియాక్ట్ అయితే సోడియం సల్ఫేటు మరి సల్ఫర్ అవక్షేపంగా లభిస్తుంది. యూజెస్ ఆఫ్ క్లోరిన్ చూద్దాం. క్లోరిన్ యూజ్డ్ ఇన్ ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్లో వాడతారు, బ్లీచింగ్ ఏజెంట్గా వాడతారు. అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్, క్లోరోఫామ్, కార్బన్ టెట్రాక్లోరైడ్, DDT, అదేవిధంగా గమాక్సిన్ తయారీలో కూడా వీటిని ఈ క్లోరిన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ క్లోరిన్ ఇన్ ల్యాబొరేటరీ. ల్యాబొరేటరీలో ఎలా తయారు చేస్తారు? క్లోరిన్ ఈజ్ ప్రిపేర్డ్ ఇన్ ల్యాబొరేటరీ బై హీటింగ్ సోడియం క్లోరైడ్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 అండ్ MnO2. ఈ మూడింటిని కలిపి వేడి చేసామంటే మనకి ఏం లభిస్తుంది? మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ క్లోరిన్ వస్తుంది. నెక్స్ట్ ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్. క్లోరిన్ ఆక్సిజన్తోనూ హైడ్రోజన్తోనూ కలిసి ఏర్పరిచే కాంపౌండ్స్ని ఏమంటారు? ఆక్సీ యాసిడ్స్ అని అంటారు. హైపోక్లోరస్ యాసిడ్ HOCl, దాంట్లో క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +1. అదేవిధంగా క్లోరస్ యాసిడ్ HClO2, దాంట్లో +3. క్లోరిక్ యాసిడ్ HClO3, దాంట్లో క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +5. పర్క్లోరిక్ యాసిడ్ దాని యొక్క HClO4, దాని యొక్క సింబలు, దానిలో క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +7. ఇప్పుడు హైపోక్లోరస్ యాసిడ్కి సంబంధించి ఇది లీనియర్ స్ట్రక్చర్ sp3 హైబ్రిడైజేషన్ కలిగి ఉంటుంది. దీంట్లో ఎన్ని లోన్ పేర్స్ ఉంటాయంటే 3 లోన్ పేర్స్ ఉంటాయి. క్లోరిన్ అటామ్స్ కంటైన్స్ 3 లోన్ పేర్స్. అంటే చుక్కలు పెట్టాం కదా, లూయిడ్ డాట్ స్ట్రక్చర్ వేసాం కదా,
దాంట్లో క్లోరిన్ పైన 3 లోన్ పేర్స్ ఉంటాయి అన్నమాట. క్లోరస్ యాసిడ్ HClO3 దీని షేప్ వచ్చి యాంగులర్ షేప్ ఉంటుంది. దీంట్లో 2 లోన్ పేర్స్ ఉంటాయి. అంటే క్లోరిన్ పైన 2 చుక్కలు కింద 2 చుక్కలు పెట్టాం కదా, అది లోన్ పేర్స్ అనమాట, బాండ్ లో పార్టిసిపేట్ చేయవు. అదేవిధంగా క్లోరిన్ ఆటమ్ అండర్గోస్ sp3 హైబ్రిడైజేషన్. HClO3 క్లోరిక్ యాసిడ్, ఇది ఇంతకుముందు HClO2 క్లోరస్ యాసిడ్, ఇది క్లోరిక్ యాసిడ్. దీంట్లో పిరమిడల్ షేప్ ఉంటుంది. దీంట్లో కూడా క్లోరిన్ పైన ఒక జత అంటే 1 లోన్ పేరు ఉంటుంది. sp3 హైబ్రిడైజేషన్ ఏ క్లోరిన్ దగ్గర జరుగుతుంది. అదేవిధంగా పర్క్లోరిక్ యాసిడ్, పర్క్లోరిక్ యాసిడ్ లో మనం చూసే టెట్రాహైడ్రల్ షేప్ ఉంటుంది, sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. ఇంకా ఎలక్ట్రాన్స్ అన్పేర్డ్ అంటే లోన్ ఎలక్ట్రాన్స్ ఉండవు, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉండవు. నెక్స్ట్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ గురించి నేర్చుకుందాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అంటే హాలోజన్ కాంపౌండ్స్ ఒకదాంతో కలిసి, హాలోజన్స్ వేరే వాటితో కాదు, హాలోజన్స్ ఒకదాంతో కలిసి ఏర్పరిచే సమ్మేళనాలను ఏమంటారు మనం? ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటాం. వెన్ 2 డిఫరెంట్ హాలోజన్స్ రియాక్ట్ విత్ ఈచ్ అదర్ టు ఫార్మ్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. ఎలాంటి కాంపౌండ్స్ ని ఏర్పరుస్తాయంటే AX, AX3, AX5, AX7. మరి ఏ అంటే ఏంటంటే లోయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంటు, ఎక్స్ అంటే హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంటు. మరి ఫ్లోరిన్ నుంచి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాంటైన్, ఇక అస్టాంటైన్ రేడియో యాక్టివిటీ ఎలిమెంట్ కాబట్టి అయోడిన్ వరకు తీసుకుందాము. ఈ ఎలిమెంట్స్లో ఏదైతే తక్కువ లోయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉండేది హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉండేదాంతో కలుస్తుంది అనమాట. ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ చేస్తారు? ఇక్కడ ClF3, ICl, BrF3 కొన్ని ఎలిమెంట్స్ డైరెక్ట్గా అంటే మనకి ఏదైతే ఎలిమెంట్ కావాలో, ఏదైతే కాంపౌండ్ కావాలో ఆ కాంపౌండ్లో ఉండేటటువంటి ఆ యాటమ్స్ని డైరెక్ట్గా కంబైన్ చేయడం ద్వారానే అవి వస్తాయన్నమాట. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్. IF7 గురించి నేర్చుకుందాం. ఇన్ IF7 సెంట్రల్ యాటమ్ అయోడిన్ కదా, అయోడిన్ అండర్గోస్ sp3d³ హైబ్రిడైజేషన్. ఎట్లాంటి 7 ఉన్నాయి కదా ఎఫ్లు, ఇక్కడ 3 + 3 ఒక ఎస్, మొత్తం 7 అవుతాయి. అలా మనం హైబ్రిడైజేషన్ ఈజీగా కనిపెట్టచ్చు. సో ద షేప్ ఆఫ్ IF7 ఈజ్ పెంటాగోనల్ బైపిరమిడ్ అనమాట. ఈ విధంగా మనకి ఆ షేప్ని మనం గీయచ్చు. సో ఒక ఫ్లోరిన్ పైకి ఒక ఫ్లోరిన్ ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ ఎక్స్ట్రా పెట్టాలి. నెక్స్ట్ BrF5 సెంట్రల్ ఆటమ్ బ్రోమిన్. సో అండర్గోస్ sp3d హైబ్రిడైజేషన్. ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి S1, Pl3, D1 మొత్తం 5 అవుతాయి కూడా. షేప్ ఆఫ్ BrF3 ఈ స్క్వేర్ పిరమిడల్. ఇక్కడ గీసున్నాం చూడండి, ఆ స్క్వేర్ పిరమిడల్ ఎలా ఉంటుంది అంటే 5 బాండెడ్ పేర్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5 బాండెడ్ పేర్స్. ఈ స్క్వేర్ లాగా ఉన్న సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్స్ బాండ్స్ కావన్నమాట, షేప్ కోసం గీసినటువంటి లైన్స్. నెక్స్ట్ AX3 టైప్ కాంపౌండ్స్. ద సెంట్రల్ ఆటమ్ అండర్గోస్ sp3d హైబ్రిడైజేషన్. AX3 టైప్ T షేప్డ్ అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే వీటి యొక్క షేప్ T షేప్డ్, T లాగా ఉంటుంది అనమాట. ఈ లోన్ పేర్స్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి అనామలస్ బిహేవియర్ ఆఫ్ ఫ్లోరిన్. ఏ విధంగా నేను ఇంతకుముందు చెప్పాను, ఈ గ్రూప్ చాప్టర్స్ అన్నింటిలో కూడా ఏ గ్రూప్ అయినా మనం డిస్కస్ చేస్తే ఆ గ్రూప్లో ఫస్ట్ ఎలిమెంట్ రిమైనింగ్ ఎలిమెంట్స్కి కంటే కూడా డిఫరెంట్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. కారణం మెయిన్ రీజను స్మాల్ సైజ్ ఉంటుంది, హై ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది, హై అయనైజేషన్ ఎంథాల్పీ ఉంటుంది, నో డి ఆర్బిటాల్స్ ప్రెజెంట్ ఇన్ వ్యాలెన్స్ సెల్. ఇవి ఈ ఫ్లోరిన్ యొక్క అనామలస్ బిహేవియర్కి కారణం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ చాలా ఎక్కువ, 4.0 అంటే హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఫ్లోరిన్కి ఉంటుంది. అది పౌలింగ్ కనిపెట్టాడు, 4.0 ఆ వాల్యూ. సో నెక్స్ట్ వచ్చి డిఫరెంట్ ప్రాపర్టీస్ షోన్ బై ఫ్లోరిన్. ఏ విధంగా ఇది మిగతా వాటితో పోలిస్తే డిఫరెంట్ ప్రాపర్టీస్ని కలిగి ఉంది అంటే ఫ్లోరిన్ ఫార్మ్స్ ఓన్లీ 1 ఆక్సో యాసిడ్ బట్ అదర్ హాలోజన్స్ ఫార్మ్ నెంబర్ ఆఫ్ ఆక్సో యాసిడ్స్. అమాంగ్ హైడ్రోజన్ హ్యాలైడ్స్ HF ఓన్లీ లిక్విడ్ డ్యూ టు స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండ్స్. ఈ హైడ్రోజన్ ఫ్లోరిన్కి ఇంకో హైడ్రోజన్ ఫ్లోరైడ్కి మధ్య హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి, అందువల్ల ఇది లిక్విడ్గా ఉంటుంది, మిగతా అన్ని గ్యాసెస్గా ఉండొచ్చు అనమాట. మోస్ట్ ఆఫ్ ది రియాక్షన్స్ ఆఫ్ ఫ్లోరిన్ అండ్ ఎక్సోథెర్మిక్ డ్యూ టు ద స్మాల్ సైజ్ అండ్ స్ట్రాంగ్ బాండ్స్ ఫార్మ్డ్ విత్ అదర్ ఎలిమెంట్స్. వెన్ కంపేర్డ్ టు ది హాలోజన్స్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రోనెగటివిటీ అండ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆర్ హయ్యర్ ఫార్ ఫ్లోరిన్కి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూద్దాము. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఇక్కడ నోట్ చేయడం జరిగింది. HF ఈజ్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్ బట్ HCl ఈజ్ గ్యాస్. ఏమి రీజన్ ఏంటి? HF లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్ ఎందుకంటే HFలో ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. HF లిక్విడ్ డ్యూ టు ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ ప్రెజెంట్ బిట్వీన్ ద మాలిక్యూల్స్. అదే మనం ఇక్కడ HCl తీసుకుంటే దాంట్లో అటువంటి హైడ్రోజన్ బాండ్స్ ఏమి ఉండవు కాబట్టి ఖచ్చితంగా అది మనకి గ్యాస్గానే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.